ఏంటయ్యా ఇలా వాడిపోయి మాడిపోయి బెండైన కూరగాయలకు కూడా ఇంత రేట్ చెప్తున్నావు? ఇంకా ఫ్రెష్ అయితే ఎంత రేట్ చెప్పేవాడివో ఏమిటో. వెళ్ళు అమ్మా, నీకు నచ్చకపోతే తీసుకోవద్దు. నిన్నెవరు తీసుకోమని చెప్పారు? ఏమయ్యా, ఇప్పుడు నేనేమంత తక్కువ కడిగానని? మార్కెట్లో రేటుకే కదా అడిగింది, దానికి ఇంత విసుకుంటున్నావేంటి? ఎక్కడ తక్కువ ఇస్తారో అక్కడికే వెళ్ళి తీసుకోండి అమ్మా. ఆ టమోటాలని అలా పిసికితే తర్వాత ఎవరు కొంటారు? మీరే తీసుకోవాల్సి వస్తుంది చెప్తున్నా, లేదంటే దానికి కూడా డబ్బులు ఇవ్వాలి. నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? వాడిపోయిన కూరగాయల్ని తీసుకొచ్చి అమ్మిందే కాక పైగా దబాయిస్తున్నావా? చూడు ఈ టమాటా ఎలా ఉందో. అసలేమనుకుంటున్నావు నా గురించి? అడిగిన రేటుకి ఇస్తే ఇవ్వు, లేకపోతే వదిలేసి వెళ్ళు. రేటు చెప్పాను కదా మేడం, ₹1 తగ్గదు. కూరగాయలకి డబ్బులు లేకపోతే రావడం ఎందుకో. ఏమయ్యో, తీసుకొని కూరగాయలు. అసలేమనుకుంటున్నావు నా గురించి? నా దగ్గర డబ్బు లేకపోవడం ఏంటయ్యా? నా కొడుకు కోడలు తలుచుకుంటే ఇలాంటి బళ్ళు 100 బళ్ళు కొనిస్తారు. పైగా ఈ కూరగాయలు ఇవన్నీ ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు కదమ్మా, నీకెందుకు ఇంత కష్టం అంటారు. ఏదో పాపం మీలాంటి వాళ్ళు బ్రతకాలి కదా అని కొనడానికి నేనొస్తే నా మీదే అరుస్తున్నావు. పొద్దున్నే బేరం దొరికిందమ్మా. తినడానికి తిండి ఉండదు గాని మాటలకేం తక్కువ లేదు. నోటికొచ్చిందలా మాట్లాడుతున్నాడు. హలో, నమస్తే మేడం, నేను బ్రోకర్ శంకర్ని మాట్లాడుతున్నాను. ఇంటి గురించి ఏం ఆలోచించారో అని అడుగుదామని ఫోన్ చేశాను మేడం. ఇదేంటి ఈ రోజు అందరూ మోసగాళ్లే కలుస్తున్నారు? ఆ పాడుబడ్డ ఇంటిని నాకు అప్పచెప్పాలనుకుంటున్నాడు. చెప్తాను వీడి పని. హలో మేడం. ఒక పని చెయ్యి, ఇలా ఫోన్లో కాదు గాని నువ్వు మా ఇంటికి రా, నేరుగా మాట్లాడుకుందాం. నేను ఇప్పుడే లొకేషన్ పెడతాను. అవునా, సరే మేడం, మీరు అడ్రస్ పెట్టండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నన్నే మోసం చేయాలనుకుంటావా? వాస్తు లేని పాడుబడ్డ ఇంటిని చూపించి నా దగ్గర డబ్బులు నొక్కేయాలని చూస్తున్నాడు. ఇంటికి రాని వాడి సంగతి చెప్తా. అరే లక్ష్మి, రండి రండి, కూర్చోండి. మీ పని ఏమున్నా వదిలేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. లక్ష్మి, ఇక నేరుగా విషయానికి వస్తాను. ఒక కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చింది. ఇంటర్నేషనల్ క్లయింట్కి డిజైన్స్ రెడీ చేయాలి. అలాగే రా మెటీరియల్కి, వర్కింగ్ ప్రోగ్రెస్కి అమౌంట్ యావరేజ్ అయ్యేటట్టుగా ఏదైనా ఐడియా ఉంటే చెప్పమ్మా. ష్యూర్ సార్. ఆ క్లయింట్ ఎవరు, ఎందుకు వాళ్ళు మనల్ని చూస్ చేసుకున్నారు, ఒకసారి దాని గురించి రీసెర్చ్ చేస్తే పని ఈజీ అయిపోతుంది. వాళ్ళకి ఏ డిజైన్స్ ఇష్టమో తెలుసుకుని పని స్టార్ట్ చేస్తాము. ఇంటర్నేషనల్ క్లయింట్ అంటే ఇక్కడి మెటీరియల్ వాడకుండా వేరే దగ్గర నుంచి తీసుకురావాలి. అలాగైతేనే మనకి మంచి క్రెడిట్ దొరుకుతుంది. పెద్ద ప్రాజెక్ట్ కదా, మినిమం 50 మంది వర్కర్స్ కావాలి. పని మీద ఉన్న శ్రద్ధ అంటే ఇలా ఉండాలి అశ్విన్. నువ్వు ఈరోజు కాదు, ఇంకా 10 సంవత్సరాలైనా లక్ష్మిలాగా పనిచేయలేవు. ఎందుకో చెప్పనా? నీకు వర్క్ మీద కంటే బయట విషయాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు. నువ్వు ఏం చేసావో అంతా నాకు తెలిసింది. ఇక నుంచి నీ ఆటలు సాగవు. చూడు, నువ్వు ఇలాగే ఆఫీసులో ఉండాలంటే ఇప్పుడే లక్ష్మీ హరికి సారీ చెప్పు. నో డాడ్, నేనెవ్వరికీ సారీ చెప్పను. నేనసలు తప్పే చేయలేదు. ఎందుకు సారీ చెప్పాలి? ఇలాంటి అలగా జనాన్ని ఈ అశ్విన్ కన్నెత్తి కూడా చూడ్డు. నా కొడుకు ఇలా తయారవుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. వీణ్ణి గారాబంగా పెంచి తప్పు చేశాననిపిస్తుంది.
తల్లి లేకుండా పెరిగాడనేసి నేను ప్రతిసారి సర్దుకుపోయేవాణ్ణి. వాడు చేసిన పనికి సారీ అంటే చాలా చిన్న మాట అవుతుంది.